ఈ బిల్డింగ్లో ఉన్న స్లాబ్ అక్కడ పడిపోయింది, ఇది పడిపోయినప్పుడు. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ డేంజరస్. ఆ బిల్డింగ్ కూడా చాలా డేంజర్ ఉంది. సో అది కూడా మనం గమనించాలి. అంటే కన్స్ట్రక్షన్లో ఉందా సార్? ఇది కంప్లీట్ అయిపోయింది, అండర్ కన్స్ట్రక్షన్. అంటే ఏమై ఉండదు సార్ మెయిన్ రీజన్ ఇప్పటివరకు మీ దర్యాప్తులో తెలిసింది? ఇంతవరకు మనము దాని గురించి ఏమి ఆలోచించలేదమ్మా. మనకు కొలాప్స్ అయిన విషయం తెలుసు కాబట్టి ఎట్లా కొలాప్స్ అయిందన్న విషయం గురించి మనం ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఎంక్వైరీ చేస్తాం. ఫస్ట్ అయితే మనం ఎవరైనా మనుషులకి మనం ఉన్నారా లేదా అన్న విషయం గురించి మాత్రమే ఎక్కువగా శ్రద్ధ. ఆ బిల్డింగ్లో ఎవరైనా గాయపడ్డారు? ఆ బిల్డింగ్లో ఎవరు గాయపడలేదమ్మా, అందరు దించేసాము, అందరు ఎవాక్యువేట్ కూడా చేసేసాము. కానీ తిరిగి వాళ్ళు వస్తున్నారంట. మీ ద్వారా వారికి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ బిల్డింగ్లో ఎవరు ఉండొద్దండి, ప్లీజ్ చెప్పండి అందరికి. మీరు కూడా మీడియా ద్వారా కూడా అందరినీ అవేర్ చేయండి. ఆ బిల్డింగ్లో ఎవరు ఉండకూడదు, ఎందుకంటే దాని మీద ఒక పెద్ద స్లాబ్ పడిపోయింది. ఆ స్లాబ్ కూడా ఎప్పుడైనా సరే దాని మీద ఇంకా ప్రభావం చూపెట్టవచ్చు. దాంతోపాటు ఆ పక్కన ఉన్నటువంటి స్టేర్ కేస్ మొత్తం ఇంటర్నల్ స్టేర్ కేస్ దాంట్లో నుంచి దీంట్లోకి ఉందో, దీంట్లో నుంచి దాంట్లోకి ఉందో, అది వేలాడుతుంది. అవన్నీ కూడా మీద పడే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. రైట్, అది ఇది ఫైర్ అధికారులు చెప్పినటువంటి వర్షన్. సో ఇప్పటి వరకు ప్రాథమికంగా మనకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ 7 ఫ్లోర్స్ బిల్డింగ్కి సంబంధించినటువంటి స్లాబ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ పూర్తిగా పక్కన ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ మీద పడిపోయి ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఒకసారిగా అది పడడంతో ఈ గేటెడ్ కమ్యూనిటీకి చెందినటువంటి 5 ఫ్లోర్స్ కూడా పాక్షికంగా పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. సో దీంట్లో ఉన్నటువంటి పర్సన్స్ అందరినీ కూడా రెసిడెంట్స్ అందరినీ ఇప్పటికే వాళ్ళందరినీ ఇక్కడ నుండి ఖాళీ చేయించమని చెప్పేసి చెప్తున్నారు. కానీ అక్కడ అటువైపు చూస్తే మాత్రం చాలామంది ఇంకా ఇక్కడికి వచ్చి తమ ఇంట్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది చేయొద్దు అంటే కూడా అధికారులు చెప్పినటువంటి వర్షన్. మరోవైపు ఇంకా ఈ శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా, ఎవరైనా డెడ్ బాడీస్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి దానికి సంబంధించి కూడా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఫైర్ సిబ్బంది ఒక కెమెరా లాంటి స్టిక్ని అక్కడికి లోపలికి పంపించి దాంతో కూడా గాలిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. సో దీని ద్వారానే ఇద్దరు ఉన్నట్లు గుర్తించి ఆ ఇద్దరికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ని కూడా ఇప్పటికే బయటికి తీశారు. సో వాటిని ఈ బిల్డింగ్ ఎవరిది, ఎవరు దీన్ని నిర్మిస్తున్నది, దీని ఓనర్ ఎవరు? సో ఫర్దర్గా ఇటువైపు అంటే ఈ సో ఆ డీటెయిల్స్కి సంబంధించి ఇప్పటి వరకు మనకు అందుటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సాజిద్ అనేటువంటి బిల్డర్ దీన్ని నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇతడు ఇక్కడ ఉండడు, కేవలం కన్స్ట్రక్షన్కి సంబంధించి అప్డేట్ మాత్రమే తీసుకుంటూ ఉంటాడు. సో దీన్ని సూపర్వైజ్ చేసేటువంటి మరొక వ్యక్తి ప్రజెంట్ ఇప్పుడు అతడు అబ్స్కాండింగ్లో ఉన్నట్టు చెప్తున్నారు. సో ఈ ఇన్సిడెంట్ అయినటువంటి టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12 to 12:20 మధ్యలో జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరగట్లేదు, 2 months నుండి కన్స్ట్రక్షన్ పూర్తిగా స్టాప్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్కి సరైనటువంటి రీతిలో శాలరీస్ పే చేయక అని చెప్పేసి ఇక్కడ నుండి మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ప్రజెంట్ ఆ బిల్డర్ సాజిద్ ఎవరైతే ఉన్నారో అతన్ని కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం పోలీసులు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇంత తక్కువ స్థలంలో 7 ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మించడం అనేటువంటిదే కంప్లీట్ వైలేషన్. దట్టు ఈ వైలేషన్ జరుగుతున్నటువంటి టైంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పక్కన రెసిడెన్స్ అయినా సరే వెంటనే అధికారులకు కంప్లైంట్ చేయాల్సి ఉండింది. అయితే వీళ్ళు చేశారా లేదా అనేటువంటిది కూడా ఫర్దర్గా వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు పాక్షికంగా మనకు అనిపిస్తున్నది ఏంటంటే కంప్లీట్గా ఈ 7 ఫ్లోర్స్ స్లాబే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ మీద పడిందంటే ఏ స్థాయిలో ఉల్లంఘనలు జరిగాయో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆ స్లాబ్ అక్కడ పైన ఉంది కాబట్టి దాని విషయం కూడా ఉద్దేశంతో పక్కన ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ హౌసెస్ ఏవైతే దీనికి ఆనుకొని ఉన్నాయో వీళ్ళెవరూ కూడా ఇళ్ళలోకి రావద్దు అనేటువంటి ఒక సూచనని, ఒక హెచ్చరికను అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే అది కూడా ఏ మూమెంట్లో అయినా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి హెచ్చరికను కూడా చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరినీ కూడా ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. సో ఫర్దర్గా రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినటువంటి ఈ అత్యాధునిక ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి ఆపరేషన్ అయితే దీని ద్వారా ఇంకా ఎవరైనా లోపల ఉన్నారా అనేటువంటిది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసినటువంటి ఈ ఆపరేషన్ ఏదైతే స్టిక్ పట్టుకొని కెమెరా దానికి అటాచ్ అయ్యి ఉందో సో దానికి సంబంధించిన మానిటరింగ్ అంతా కూడా ఇక్కడ నుండి మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో దీని ద్వారా ఆఫీసర్స్ ఆ శిథిలాల కింద ఎవరైనా డెడ్ బాడీస్ ఉన్నా, ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉన్నారా అనేటువంటిది కూడా దీన్ని తెలుసుకొని ఫర్దర్గా వారిని రెస్క్యూ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో దీని పేరేంటండి? విక్టిమ్ లొకేషన్ కెమెరా. ఓకే, దీని పేరు విక్టిమ్ లొకేషన్ కెమెరా. సో ఇప్పటివరకు ఎంతమంది ఐడెంటిఫై చేసింది? ఇద్దరు. దానికి ఏమైనా బ్యాటరీ ఛార్జింగ్ లాంటివి ఉంటుంది? ఛార్జింగ్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది, ప్రణీత వైర్ ఉంటుంది, ముంగట కెమెరా ఉంటుంది. ప్రణీత ఇక్కడ క్లియర్ కట్గా వయోలేషన్స్ కెమెరా ఎక్కడ ఉంటుంది? సో ఇది విక్టిమ్ లొకేషన్ యూనిట్ అండి. ఇది బేసిక్గా బిల్డింగ్ కొలాప్స్ కానీ లేకపోతే ఏదైనా నాలాలు పడిపోయినా కానీ
మనుషులు అక్కడికి డైరెక్ట్గా నేరుగా వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు దీన్ని వాడతాం మనం. దీనికి ఒక ఎండ్లో ఒక కెమెరా ఉంటుంది, మిగతా ఎండ్లో ఒక డిస్ప్లే ప్యానెల్ ఉంటుంది మనకి. సో ఈ ఎండ్ని మనము ఏదైతే కార్నర్స్లో ఆ గ్యాప్స్ ఏవైతే క్రియేట్ అయినా ఆ గ్యాప్స్ నుంచి వెళ్ళి లోపలికి పంపిస్తాం డెబ్రీస్ కిందకి. సో దీనికి ఉన్న కెమెరా అనేది 360 degrees రొటేట్ కూడా అవ్వగలుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక స్పీకర్ కూడా ఉంటుంది ఆడియో కనెక్షన్ కోసం. సో ఈ స్పీకర్ ద్వారా ఏమవుతుందంటే ఆ విక్టిమ్ ఇన్ కేస్ కనుక లైవ్గా ఉంటే సో ఆ శ్వాసని తీసుకునే శబ్దాన్ని కూడా మనం ట్రేస్ చేసి పర్సన్ అక్కడ ఉన్నాడా లేదా అనేది మనం కెమెరా ద్వారా చూసి అక్కడ మనం రెస్క్యూ ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇనిషియల్గా ఈరోజు ఈ బిల్డింగ్ కొలాబ్ సిచ్యువేషన్లో కూడా మనకు సమాచారం రాగానే ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మాదాపూర్ ఫైర్ స్టేషన్ అండ్ గచ్చిబౌలి ఫైర్ స్టేషన్ నుంచి మిగతా ఫైర్ స్టేషన్కి సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. చేరుకోగానే మనం ఈ VLCని యూజ్ చేసి ఆ డెబ్రీస్ కింద వాళ్ళు ఉన్నట్టు మనం అనుమానంతో అక్కడ పెడితే కనుక వాళ్ళ ట్రేస్ అవుట్ అనేది మనకు తెలిసిపోయింది. సో దానికి అనుగుణంగా ఇందాక మనం చూసినట్టు డిఫరెంట్ కట్టర్స్ కానీ డిఫరెంట్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ వాడి మనం వాళ్ళిద్దరిని కూడా మనము బయటికి తీయడం జరిగింది. సో ఇక్కడ స్థానికుల సమాచారం ప్రకారం ఇద్దరు అన్నారు, పైన ఫ్లోర్లో వర్క్ చేస్తుండొచ్చు మేబీ, కాబట్టి కొంచెం పై భాగంలోనే డెబ్రీస్ కింద మనకు ఇద్దరు ఆచూకీ అనేది లభించింది. ఇంకా ఎవరైనా ఉన్నారా ఏంది అనేది ఫర్దర్గా మనం దీంతో మనం వెతకాల్సి ఉంటుంది. అది ఆ మెషిన్కి సంబంధించి. సో దీని ద్వారానే ఇప్పుడు మెయిన్ ఈ విక్టిమ్స్ని అంటే ఎవరెవరైతే దీని కింద ఉన్నారో సో దాన్ని కనుగొనేందుకు కూడా ఇక్కడ మనకు కనిపించేటువంటి చిన్నపాటి హోల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఆ మెషిన్ని లోపలికి పంపిస్తారు. విక్టిమ్ లొకేషన్ కెమెరా ఐడెంటిఫికేషన్ సంబంధించి. సో దాన్ని పంపించిన తర్వాత అక్కడ ఏదన్నా మనిషికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉంటే కనుక ఇమ్మీడియట్లీ అక్కడికి టీం వెళ్ళి వెంటనే ఆ మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. ఈ విధంగా దాని ద్వారా ఇప్పటి వరకు ఇద్దరిని కూడా బయటకు తీశారు. స్టిల్ రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది.